ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని పలు చోట్ల సర్పంచ్ పదవుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లక్షలు పెట్టు సర్పంచ్ పదవి పట్టు అన్నట్లు వ్యవహారం సాగుతోంది. గ్రామాల్లో పెద్దల సమక్షంలో చర్చలు జరిపి సర్పంచ్ పదవులకు బహిరంగ వేలం నిర్వహించుకొని ఏకగ్రీవం చేసుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులు వేలంపాట నిర్వహించారు. అందులో 90 లక్షల రూపాయలకు ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నాడు. గద్వాల మండలంలోని కొండపల్లి గ్రామంలో 60 లక్షల రూపాయలకు పదవి ఏకగ్రీవమైంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గద్వాల నియోజకవర్గంలోని దాదాపు 14 గ్రామాలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మహబూబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలోనూ సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. దీంట్లో హేమంత్ అనే వ్యక్తిని విజయం వరించింది. ఏకగ్రీవాలు రాజ్యాంగ విరుద్ధమని మేధావి వర్గాలు అంటుండగా స్థానికులు మాత్రం గ్రామాభివృద్ధి జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జరగటం వల్ల సేమ్ ఇద్దరికి అంటే 76 అనేది ఓటింగ్ వచ్చింది. సేమ్ వచ్చటం వల్ల దాన్ని ఏం చేసినామంటే టాస్ వేయడం జరిగితే దాంట్లో కొత్త హేమంత్ అనేది విన్ అయింది. కావున గ్రామ పెద్దలు కూడా దాన్ని ఆమోదించి క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. దేవులం కొరకు పోయి అందరం పెద్ద మనుషులు మొత్తం ఊరు పెద్ద మనుషులను కలిసి అంతా మాట్లాడుకున్నాము. ఏకగ్రీవంగాని 45 లక్షలకి మాట్లాడినాము. ఇప్పుడు 15 లక్షలు పెట్టినవి ఇంకా 3 తారీఖు నాడు 30 లక్షలు ఇస్తా అన్నాడు. మా ఊరు ఇంతవరకు కూడా ఏమో ఊర్లో బాగుపడలేదు, మురికి కాలవలేదు, ఒక రోడ్లు కూడా బాగా వేయలేదు. మా గురికొడకై మేము అందరం ఊరు ఐక్యమతం కలిసి మేము గుడికి అంతరం కాచి తర్వాత మరో పెద్ద మంత్రంతా కలిసి గుడికి 45 లక్షలు సవాలు పాడి చేపించుకున్నాము.